నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాము. ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు ఎవరికైనా సమస్యలున్న డైరెక్ట్ వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇచ్చినట్లయితే వారి సమస్యలు నేరుగా అధికారులతో చెప్పుకున్నట్లయితే మేము ఆ సమస్యలు తీరుస్తాం, ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఎప్పుడైతే హామీ ఇచ్చిందో అప్పటి నుంచి ప్రజా దర్బార్కి ప్రజలందరూ కూడా ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాటలు పెట్టారు. అయితే ఇక్కడ వీళ్ళందరినీ చూసినట్లయితే కంట్రోల్ చేసే విధంగా అయితే లేదు ఇంతమంది రావడం వల్ల. మరి ఈ లైన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు నిజంగా ప్రజల సమస్యలు తీరుస్తారా అనే ఒక ప్రశ్న మాత్రం అందరిలో ఉంది. మరి దీని గురించి ఇంకా కొన్ని రోజుల్లో మనకి తెలుస్తుంది ఎంతవరకు అధికారులు ప్రజలకి ఈ సమస్యలు తీరుస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లంతో వాళ్ళ పేపర్స్తో వాళ్ళన్నింటిని తీసుకొని వచ్చారు. ఒకరు ఫిజికల్కి సంబంధించి, ఒకరు హెల్త్కి సంబంధించి, ఒకరు ఎడ్యుకేషన్కి సంబంధించి, ఒకరు ఫినాన్షియల్కి సంబంధించి, ఒకరు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ సంబంధించి అన్ని రకాల గవర్నమెంట్కి లింక్ అయినటువంటి అన్నిటికీ ఉద్యోగాలకు సంబంధించి అన్నీ కూడా వాళ్ళ వినతి పత్రాలు తీసుకొచ్చి ఇక్కడ అధికారులకు సమర్పించడానికి వచ్చారు. మరి చూద్దాం ఇక్కడ వీళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఈలోపు మీరు ఒకసారి ఇక్కడ పరిస్థితులను కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ సమస్యలతో వచ్చారు. పోలీసులు కూడా వీళ్ళని అదుపు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అంతమంది రావడం ఇక్కడ నిజానికి ఒక తిరుపతిలో కానీ లేదంటే ఒక గుడిలో ఎలాంటి గుడికి ఎంతమంది అలా క్యూ కట్టుకొని వస్తారో అలా ఇప్పుడు ఈ ప్రజా దర్బార్కి ఆ క్యూలో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా చాలా మంది రావడం జరిగింది. మరి వాళ్ళు దేని గురించి వచ్చారు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లైన్లో నిలబడి అందరితో ఈ క్యూ లైన్ని పద్ధతిగా పాటించే విధంగా అయితే చేస్తున్నారు. బారికేడ్లు అయితే తెరుచుకోవడం జరిగింది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రగతి భవన్కి బారికేడ్లు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కట్టారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడో
ఆ రోజే ఇక్కడికి వచ్చి బారికేడ్లన్నీ తొలగించడం జరిగింది. బారికేడ్లు ఇనుప కడ్డీలన్నీ కూడా ప్రజలు అందరూ వచ్చి దాన్ని ఇరగొట్టడం కానీ, లేదంటే ప్రజా అధికారులు ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాళ్ళే వాటిని అన్నీ తీయడం కూడా జరిగింది. వన్స్ ఎప్పుడైతే ఆ బారికేడ్లన్నీ తీసేశారో అప్పటి నుంచి ఇదంతా కూడా ప్రజావాణిగా పిలువబడుతుంది. సో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలను చెప్పుకోవడం జరుగుతుంది. అటువైపు మీడియా వైపు కానీ, లేదంటే ప్రజావాణిలో వాళ్ళ సమస్య చెప్పడానికి వస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది ప్రజలైతే ఉన్నారు. మరి వాళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, మీరు దేనికోసం ఇక్కడికి వచ్చారు? మాది నారంపేట మేడం, నారంపేట జిల్లా. మేము ఆల్రెడీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము. ఆల్రెడీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది మాది. ఆల్రెడీ అధికారులు అడవి శాఖ ఫారెస్ట్ వాళ్ళు మాకు కబ్జా చేసుకున్నారు ల్యాండ్. అందుకని మేము కూడా రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు కొత్తగా సీఎం అయిండు కాబట్టి మా ప్రాబ్లాన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తాడని నమ్మకంతో వచ్చాం మేడం. ఇప్పుడు మాకు 38 ఎకరాలు ఉన్నాయి మేడం. మాకు మినిమం అంటే 74 ఈ కుటుంబాలు బయటపడ్డాయి మేడం. అందుకనే ఇప్పుడు మనకి 50 ఎకరాల స్థలాన్ని మాకు ఎకరాలకి మనకి ఇవ్వాలని సీఎంకి కోరుచున్నాం మేడం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. మేము పశువుల డాక్టర్ల మేడం. గత 7 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పశు వైద్యులుగా మేము డ్యూటీ చేస్తున్నాం. విషయం ఏంటంటే మాకు టీఎస్పీఎస్సీ అనేది రద్దు చేసి మేము 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్తో ఈక్వల్గా మేము కోర్స్ కంప్లీట్ చేసినాం. మా మెరిట్ను బట్టి మాకు డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ అంటే శాఖాపరంగా మా పోస్టులు భర్తీ చేయడం వల్ల మాకు ఈ డిపార్ట్మెంట్ సెలక్షన్ మాకు టెక్నికల్ పోస్టు కంప్లీట్గా మేము ట్రీట్మెంట్ పర్పస్. టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏంటంటే కాలయాపన. మొన్న కూడా రీసెంట్గా 3-4 నెలల క్రితం 170 పోస్టులకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ చేసింది. అది తప్పుల తడక. దాంట్లో మొత్తం 50కి పైగా అబ్జెక్షన్స్ ఉన్నాయి. 50 నుంచి 60 తప్పులు ఉన్నాయి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీఎస్పీఎస్సీని రద్దు చేసి పశు వైద్యుల పోస్టులను డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా అంటే శాఖాపరంగా భర్తీ చేయడం వల్ల మేము చదివిన 5 సంవత్సరాల కోర్సుకు సంబంధించి మెరిట్ బట్టి మమ్మల్ని జాబ్లో ఎక్కిస్తే మాకు సత్ఫలితాలను కూడా మేము ఇస్తామని మేము కోరుతున్నాం. సో మీరు చెప్పండి, మీ మాకు ప్రాబ్లం 10 సంవత్సరాలు అవుతుంది, ఇల్లు లేదు, మాకు కిరాయికి కష్టం అవుతుంది, ఫీజులకు కష్టం అవుతుంది, మాకు డబల్ బెడ్ కేసీఆర్ కూడా ఇప్పిస్తారేమో అని చూసినాం. ఇప్పియలే కాంగ్రెస్ అని దయచేసి కొద్దిగా ఇప్పిస్తారా అని వచ్చినాం. ఓకే అండి, రైట్ అండి. సో ఇదే అండి, రకరకాలుగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అయితే వస్తున్నారు ప్రజలు. మరి చూద్దాం ఇవన్నీ కూడా ఎప్పుడు వీళ్ళంతా పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులు ముందుగా ఆలోచించి చర్యలు తీసుకుంటారా అనేది కూడా మనకి కాస్త టైం పడుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి. ఇంకా కొంతమంది ఉన్నారు. చెప్పండి బ్రదర్, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సీనియర్ నాయకులు మేడం, కాంగ్రెస్ చరిత్రం గత 10 సంవత్సరాల నుంచి మా ధరణి నుంచి మా ల్యాండ్ అనేది తీయడం జరిగింది. ఈ టీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ఎంఆర్ఓకి ఫోన్ చేసి మా ల్యాండ్ అనేది తీయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం. మేము కాంగ్రెస్ కార్యకర్తలం. మేము రేవంత్ రెడ్డి సార్ని కూడా మేము కలిసినాం ఇంటి దగ్గర వెళ్ళి. మేము ఎవరు ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మొన్న కూడా వచ్చినాం, మొన్న వెళ్ళిపోయినాం. దయచేసి మాకు ఆదుకోవాలని ఈ రెవెన్యూ శాఖ కానీ మా ల్యాండ్ మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. మేము మెదక్ నుంచి వచ్చినాం మేడం, మొన్న కూడా వచ్చినాము, ఏం లేదు రెస్పాన్స్. అయితే సార్ని కలిస్తే ఇక్కడ ప్రజా దర్బార్ దగ్గర వెళ్ళండి మేము సమస్యలు అని చెప్తే వచ్చినాం. మేము ఎప్పటి వరకు ఉన్నారు ఇక్కడ మేడం? మొన్న వచ్చినప్పుడు ఎప్పటి వరకు ఉన్నారు ఇక్కడ? మొన్న మధ్యాహ్నం వరకు ఉన్నాము. ఈవినింగ్ ఉండి ఏమైంది అప్పుడు కలిసినప్పుడు? ప్రజా దర్బార్లో రావాలి, అప్పుడు మీ సమస్య అనేది క్లియర్ అవుతుంది అని అన్నారు. ఈ టీఆర్ఎస్ వారు అరాచకాలు మా పైన దాడులు, మా పైన యుద్ధాలు అన్నది జరిగింది. ఇప్పుడు మా రేవంత్ అన్న సీఎం అయింది కాబట్టి మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే మదన్ రెడ్డి, చిలుమల మదన్ రెడ్డి గారు మా ల్యాండ్ అనే కృష్ణారావు అనే వ్యక్తి వాళ్ళ టీఆర్ఎస్ లీడర్ అనేది కావాలని మా పైన ఇది చేస్తున్నారు మేడం. ఇది మా బాధ. అండి, థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారే కదా, నేను ఎంతో మంది ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు ఊర్ల నుంచి కూడా వచ్చి తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి వీళ్ళ బాధలు చెప్పుకుందాం. చెప్పండి మీ బాధలు ఏంటి? మేము మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చినామండి. టోటల్గా మన 33 జిల్లా నుంచి కళాకారులు రావడం జరిగింది. గత ప్రభుత్వం మాకు మోసం చేసి మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా 8 సంవత్సరాలు కాలయాపన చేసింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి పార్టీలో కాంగ్రెస్ పార్టీకి పోయిన ఎలక్షన్లో ప్రచారాలు చేసుకుంటూ అంతకుముందు రేవంత్ రెడ్డి సార్ని, బట్టి విక్రమార్క సార్ని, సీతక్క మేడం గారిని అందరినీ కలవడం జరిగింది. మన ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారండి. అందులో భాగంగానే ఈరోజు మూకుమ్మడిగా ప్రతి 33 జిల్లాల నుంచి కళాకారులు రావడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుంది, మాకు
మా రేవంత్ రెడ్డి గారి మీద దృఢ సంకల్పంతో ఉన్నాము. మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే సంకల్పంతో ఉండి మేము ఈరోజు మా అమరవీరుల కోరిక కూడా నెరవేరిందని చెప్పి తెలియజేస్తూ అమరవీరులను స్మరించుకుంటూ వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు 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 మా త్యాగధనులారా మరచిపోము మేము మా త్యాగధనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా చేను చిలకల్లారా గోరు వంకల్లారా చేను చిలకల్లారా గోరు వంకల్లారా మీరన్న చూసిండ్రా బాలా కిషోరాలా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉద్యమ కళాకారులు. వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది, ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చారు అనే విషయం మీద ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీకు ఏమైంది అసలు? నమస్తే అండి, అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు. మేము తెలంగాణ ఉద్యమ కళాకారులం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కాలికి గజ్జగట్టి గొంతెత్తి పాడి రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషిస్తే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వం ఏర్పడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కళాకారులకు అన్యాయం చేసింది. 8 సంవత్సరాల నుండి మాకు న్యాయం చేయాలి, మా బతుకులు మార్చాలి అని చెప్పేసి కేవలం కళను నమ్ముకున్నటువంటి మా బతుకులను 8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కూడా ఇవాళ మా బాధను పట్టించుకోకుండా ఇవాళ కేటీఆర్ గారిని అడిగితే ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి అని చెప్పేసి మా అహంకారంగా మాకు సమాధానం చెప్పడం జరిగింది. అందుకనే ఇవాళ తెలంగాణ ప్రజలు మార్పు కోరి ఇలా ఖచ్చితంగా గద్దె దించాలని పట్టుబట్టి ఇలా గద్దె దించిండ్రు. మరి గతంలో మా సమస్యల గురించి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి కలిసి మేము చెప్పినాము. ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కళాకారులకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు కూడా మాకు సానుకూలంగా మాట ఇవ్వడం జరిగింది. అందుకే ఆ నమ్మకంతో ఇలా తెలంగాణలో కూడా మరి ఇంతకుముందు ఇక్కడ కంచె ఉంటుండే, ఇక్కడ బాధలు చెప్పుకోవడానికి రావాలంటే మరి జైళ్ళలో పెట్టి కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉండే. ఇలా ఇంత స్వాతంత్రంగా స్వేచ్ఛగా పోతున్నామంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడమే ఖచ్చితంగా మరి ఇవన్నీ చూస్తుంటే అందరికి కూడా న్యాయం జరుగుతుందనే ఆలోచన మరి అందరికి కూడా ఉంది. అందుకే కళాకారులం ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని, మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు మేము ప్రజా దర్బార్లో తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కళాకారులం వచ్చి ఈరోజు ప్రజా దర్బార్కి పాల్గొనడం జరుగుతుంది. మేడం అక్కడి నుంచి వెళ్ళి మొన్న గద్దరన్న కూడా కాంగ్రెస్ పార్టీకి చేసిన వినలక్క ఓడిపోయింది. బాగుంది వల్ల మాకు రేవంత్ అన్న సాయం చేస్తారని ఈ విధంగా మేము అందరం కలిసి అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చింది. మేడం ఇది జేఎన్ఎన్ఆర్ఎం హౌజెస్ 2006లో మేము ఇది ఎల్బీ నగర్ నందనవనం కర్మన్ఘట్లో ఈ 20/13లో గ్యాంగ్ రేప్ కూడా జరిగింది. నిజమైన లబ్ధిదారుడు బయట ఉన్నాడు. సుధీర్ రెడ్డి ఏమో ఆయన అనుచరులను ఏం చేసిందంటే కబ్జాకు పెట్టించేసి 32 బ్లాక్లు, ఆ 32 బ్లాక్లలో వాళ్ళని ఏం చేసారు, ఇప్పుడు నిజమైన లబ్ధిదారుడు రోడ్డు మీద ఉన్నాడు, వాళ్ళని కూడా రోడ్డు మీద వేయకుండా 425 మందికి పట్టాలు ఇప్పిస్తే కనీసం ఇంతవరకు దాని మీద సుధీర్ రెడ్డి ఏమి పరీక్షించకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా తనే ఉన్నాడు. మాకైనా న్యాయం జరగాలని చెప్పేసి సీఎం గారిని కలవడం జరుగుతుంది. మేడం 425 మందికి వేరే కాడ పట్టాలు ఇచ్చినాము. లోకాయుక్త కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. 2 సార్లు నోటీసులు తీసుకున్నారు. 2 సార్లు నోటీసులు తీసుకున్నా కూడా ఇంతవరకు స్పందన లేదు. దీని మీద ఖచ్చితంగా మీరు కూడా కనీసం దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుచున్నాం. మేడం నమస్కారం మేడం, మేము 3170 బాధితులు మేడం. మేము తెలంగాణ గవర్నమెంట్ మాకు అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి మేము
మా స్థానికత ఆధారంగా మాకు మా సొంత జిల్లా అయినటువంటి నా సొంత జిల్లా పెద్దపల్లి జిల్లా మేడం. కానీ మమ్మల్ని స్థానికంగా వదిలిపెట్టి మమ్మల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి మమ్మల్ని 400 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి మమ్మల్ని పంపించడం జరిగింది మేడం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపకుండా సొంత జిల్లా కాకుండా మమ్మల్ని వేరే రాష్ట్రానికి పంపించినట్టు వేరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపించడం వల్ల మేము 400 కిలోమీటర్లు మా పిల్లలు మా భార్య అందరినీ మా తల్లిదండ్రులను వదిలిపెట్టి మేము వేరే కాడ మేము ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఈ కొత్త గవర్నమెంట్ వల్ల మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ ఇలా ఈరోజు ప్రజా దర్బార్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం సమర్పించామన్న ఉద్దేశం కొద్దీ వచ్చిన మేడం. ఇందులో మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం మేడం. మేము ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయింది మేడం ఈ జీవో రావడం వల్ల. మా సార్ ఒకడ, నేను ఒకడ, మా పిల్లలు ఒకడ, ఇట్లా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. అసలు మాది ఒక జోన్ అయితే తీసుకొచ్చి వేరే జోన్లో పడేసారు. సార్ది బాసరా జోన్ అయితే తీసుకొచ్చి భద్రాద్రి జోన్లో పడేసారు. ఒక రాజన్న సిరిసిల్ల నుంచి ఒక్కొక్కరిని మొత్తం తీసుకొచ్చి ఎక్కడో దూరం పడేసారు మేడం. దాంతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడేమో గ్రేడ్సే లేవంటున్నారు, మమ్మల్ని గ్రేడ్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పడేసారు. మాకు ఇది ఎట్లనే న్యాయం జరగాలని మంత్రి గారిని కలవడానికి వచ్చేసాం. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, జీవో 317 బాధితులంతా కూడా ఉకమిడిగా వచ్చారు. మరి వీళ్ళ ప్రాబ్లమ్ని ఎంతవరకు గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఇంతకుముందే అధికారులకి విన్నవించుకున్నారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదంట. వచ్చిన ప్రభుత్వమైనా వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని చాలా ఆస్త వచ్చారు. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? 317 జీవో అనేది పంచాయతీ కార్యదర్శుల సమస్య వేరు. 317 జీవోల పంచాయతీ కార్యదర్శులు విపరీతమైన సఫర్ అవుతారు. జోనల్ మరి జిల్లా స్థాయి పోస్ట్ కాదు, విలేజ్ లెవెల్ పోస్టు, కానీ జోనల్ స్థాయిలో మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. మల్టీ జోన్లో పనిచేస్తున్నాము. కామారెడ్డి జిల్లా నుండి భద్రాద్రి జోన్లో పనిచేస్తున్నాము. 400 కిలోమీటర్ దూరం పోయి పనిచేయాలంటే తల్లిదండ్రులు చూడలేకపోతున్నాము, పిల్లలను చూడలేకపోతున్నాము. మా బాధ ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోలేదు ఇన్ని రోజులు. ఇప్పుడైనా మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని మాకు ఉన్నది. మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాము. దాదాపు 200 మంది వచ్చాము మేము ఇప్పటికి. రైట్ అండి, దాదాపుగా 200 మంది వచ్చారు అంటే ఈ ఇష్యూ మీద. మరి 200 మందికి న్యాయం జరుగుతుంది అనేసి వీళ్ళు ఆశతో ఉన్నారు, ఆల్రెడీ నమ్మకంతో కూడా చెప్తున్నారు. మరి చూద్దాం, చెప్పండి మీకేం ప్రాబ్లం వచ్చింది? నాకు 4 సంవత్సరాలు అవుతుంది. మా భర్తనేమో మక్కల వ్యాపారం చేసేవాడు. అయితే ఇక్కడ హైదరాబాద్ అతనికి చాట్ల నాగభూషణం అని అతనికి ఇచ్చినాం మేము. అయితే రైతుల డబ్బులు 2,30,00,000 ఇవ్వాలా, ఇస్తలేడు. ఏమన్నా అంటే నాకు అధికార పార్టీ నేను ఎన్నుకుని ఎవడేం చేసుకుంటాడో చేసుకుని అంటున్నాడు. ఈ 2 కోట్లు ఎవరికి ఇవ్వాలి? మేము రైతులకు ఇవ్వాలి, మేము వ్యాపారం అన్నట్టు మాది. 2,30,00,000 ఇవ్వాలి. వాడు 100 కోట్లు ముంచుతున్నాడని మాకు తర్వాత తెలిసింది. కానీ ఎవరు పట్టించుకుంటలేడు. మా కొరుట్ల మాది. కొరుట్ల ఎమ్మెల్యే దగ్గరికి విద్యాసాగర్ దగ్గరకు ఆయన పట్టించుకోలేడు, హరీష్ రావు దగ్గరకు ఆయన పట్టించుకోలేడు. మళ్ళీ మేము 200 మంది తను ట్విట్టర్లో పెడితే కేటీఆర్ పిఏ స్పందించి ఏమన్నాడంటే, అయ్యో వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళండి, వాడి దగ్గర ఇప్పటికే మాకు 2-3 కేసులు వచ్చినాయి అన్నాడు. ఆ 2-3 కేసులు వచ్చినప్పుడు ఫస్టే పట్టించుకుంటే మేము బలయ్యే వాళ్ళమా? అసలు మా బాధనే పట్టించుకుంటలేరు. అసలు వాడిగా మా మీదనే కేసులు, మా మీద మేము రైతులు వచ్చి మమ్మల్ని కొడుతుంటే మేము వినలేదు అని వాడిని తీసుకెళ్ళడానికి వచ్చినాము. వాడిని తీసుకెళ్తే మా మీద కిడ్నాప్ కేసు పెట్టిండ్రు. నా భర్త మీద, నా కొడుకు మీద, నా మీద కేసు పెట్టి మేమే జైలు పాలైనాం. మాకు డబ్బులు వచ్చేది, మేమే జైలు పాలవడం. అసలు ఎంత అన్యాయం జరుగుతున్నది మన రాష్ట్రంలో. మాకు వాడు 100 కోట్లు ముంచుతున్నాడు రైతుల కన్నా, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. అందుకే ప్రభుత్వం మారాలని కోరుకున్న దేవుని దేవల్ల మారింది. ఇప్పుడన్నా మాకు రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి మాకు 100 రైతుల డబ్బులు ఇప్పించాలా దయచేసి. సో డబ్బులు మాకు కావాలా. రైతుల డబ్బులంతా కూడా ఒక 2,30,00,000 మొత్తం కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా వాళ్ళకి ఇవ్వాలంట. మరి ఇదంతా కూడా పెద్ద ప్రాసెసే, దాన్ని ఎంతవరకు ఏ మేరకు నెరవేరుస్తుంది అనేది చూడాలి. ఇంకా వాడు 100 కోట్లు ముంచుతున్నాడు. వాడు ఇండియా లెవెల్లో వాడిని చాట్ల నాగభూషణం వాడి పేరు. చాట్ల నాగభూషణం అనే వ్యక్తి 100 కోట్ల వరకు ముంచుతున్నాడు. ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసి ఇదంతా కూడా చేస్తుంది. ఎంతో మంది అమాయకులందరూ కూడా నష్టపోతున్నారు. వారికి ఎలాగైనా న్యాయం చేయాలని వీళ్ళు కూడా కట్టాల్సి ఉంది. కాబట్టి వీరు వాళ్ళ రైతులందరికీ రైతుల డబ్బులు అన్నీ కూడా కావాలని చెప్పేసి రైతుల తరపున వీళ్ళు రావడం జరిగింది. సో మనతో పాటు ఇప్పుడు ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా బోరబండ నుంచి వచ్చారు. మరి ఆశా వర్కర్లు కూడా ఏం ప్రాబ్లం వచ్చింది, ఏ సమస్య వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏమైంది అసలు? మేడం, మేము బోరబండ నుంచి వచ్చాము. మేము గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం మమ్మల్ని ఎటువంటి గుర్తింపు లేదు. సార్ రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు కదా, మా కోరికలన్నీ తీరుస్తారని, మా డిమాండ్లన్నీ, మాకు జీతం ఫిక్స్డ్ చేయాలని, పిఆర్సీ డబ్బులు ఇవ్వాలా, ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని, మాకు ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం. చాలా కష్టపడుతున్నాం మేము.
ఏరియాలలో తిరిగి చాలా ఇబ్బందులు పడుతున్నాం. రేవంత్ రెడ్డి అన్న సీఎం అయినాక మాకు జీతాలు పెంచుతాడని మేము ఆశిస్తున్నాం మేడం. మీరు చెప్పండి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేము 15 రోజులు ధర్నా చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎవరు మమ్మల్ని గుర్తించలేదు. కనీసం రేవంత్ రెడ్డి సార్ అన్న మమ్మల్ని గుర్తించి మాకు ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్ కార్డు, జీతాల గురించి ఏమైనా చెప్తాడనే ఆశతోటి మేము అంత దూరం నుంచి మేము 100 మంది వచ్చాం మేడం. మాకు కావాల్సిన మెయిన్ అంగన్వాడీ టీచర్ల గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ ఆశా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. దయచేసి సార్ మమ్మల్ని గుర్తించాలి. ఏ ప్రెగ్నెంట్ మదర్కైనా ఎవరికైనా డెంగ్యూ వచ్చినా ఏది వచ్చినా లెప్రసీ అయినా మాకే అప్పచెప్తారు. ప్రతి ఒక్కటి మాకు రెస్పాన్స్ కావాలి మేడం. ఏ చిన్న సర్వే అయినా మాతో చేపిస్తారు. ఎలక్షన్ల డ్యూటీ అయినా ఏదైనా సరే మాకు చెప్తారు. అలాంటప్పుడు మాకు జీతాలు ఎందుకు తక్కువ ఇస్తున్నారని సార్ని అడుగుదామని వచ్చాం మేడం. దయచేసి రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని గుర్తిస్తే చాలు మేడం. థ్యాంక్ యూ అండి. అదే మేడం, జీతాలు మాకు కరెక్ట్ జీతాలు ఇవ్వాలనేసి మేము ప్రతి ఒక్క పని చేస్తున్నాము, అయినా మాకు గుర్తించట్లేదు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చాలా పనులు చేసాము. ప్రతి ఒక్క పని సర్వేలు అని ఏంటి, బిఎల్ఓ డ్యూటీస్ ఏంటి అన్నీ చేసినా కూడా మమ్మల్ని గుర్తించకుండా 15 రోజులు మేము కంటిన్యూగా ధర్నా చేసాము. రాత్రి పగలు చేస్తే కూడా మమ్మల్ని గుర్తించకుండా మమ్మల్ని ఈ జీతం ఎక్కువ అని ప్రశ్నించారు కేటీఆర్ గారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వానికి చెప్పితే ఏమన్నా చేస్తారు, మంచి మా జీతం పెంచుతారని. టైం కూడా 24 అవర్స్ డ్యూటీ అయిపోయింది. కొంచెం టైం కూడా మాకు కేటాయించి టైం అని ఇస్తే బాగుంటుంది అని సార్కి చెప్పడానికి వచ్చాం మేడం. సో ఇదండి వాళ్ళ జీతాల గురించి మాట్లాడితే ఇప్పటికే మీకు ఇచ్చిన జీతమే ఎక్కువ, ఇంకా ఎక్కువ ఎలా అడుగుతారు అన్నట్టు కూడా గత ప్రభుత్వం చెప్పిందంట. సో కనీసం ఈ ప్రభుత్వమైన వాళ్ళ జీతాలు కానీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా ఈ ఆశా వర్కర్లు అందరూ కూడా న్యాయం జరుగుతుందని వీళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. సో హైదరాబాద్లో భూమి రేటు ఎంత విలువైందో మనందరికీ తెలిసింది. అలాంటి భూమి రేటుని హైదరాబాద్లో కూడా కబ్జా చేస్తున్నారు. అది కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా ఆ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేస్తారంట కొంతమంది. అయితే దానికి సంబంధించి ఇక్కడ మనతో పాటు ఉన్నారు నిజాంపేట్ గిరిజనులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. చెప్పండి ఏమైంది? ఇప్పుడు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషనే కాకుండా కుత్బుల్లాపూర్లో 125 డివిజన్ గాజుల రామారంలో వందలాది ఎకరాలు కూడా కబ్జా గురి అయినాయి. దానికి గతంలో ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి విన్నవించినప్పుడు కూడా లేదు. ఇక్కడ చూస్తున్నాం మాయమవుతున్న విశ్వకర్మ కాలనీ, ప్రభుత్వ భూమి, కౌన్సిలర్ కాలనీ, బాస్పల్లిలో కౌన్సిలర్ కాలనీ కూడా మొత్తం కబ్జా గురి అయినటువంటి ఇక్కడ చూస్తున్నాం అన్న. ఇది చూస్తున్నాం ఇక్కడ, ఇది మొత్తం కబ్జా గురి అయింది. ఇది పట్టుకున్నాం. అనుమతులు లేకుండా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ గారు అడ్డగోలిగా G+2 పర్మిషన్ తీసుకొని కింద షెడ్ బ్యాక్ లేకుండా G+5 కట్టుకుంటున్నారు. అలాగే మదర్ తెరిసా వెల్ఫేర్ అసోసియేషన్ వారు గత 5 years బ్యాక్ సంవత్సరం క్రితము 5 లక్షల రూపాయలతోటి 3 టన్నులతోటి ఇన్పరాడిని తొలగించి ఇక్కడ ఒక అక్రమ లేఅవుట్ కట్టడం జరిగింది. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ కానీ కమిషనర్ గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా, టౌన్ ప్లాన్ సార్ సిబ్బంది వారికి విన్నవించుకున్నా ఇంతవరకు సిబ్బంది లేదు. ఇక చూడండి, ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇదిగోండి ఇక్కడ కట్టుకొని ఉన్నటువంటి అన్ని కూడా కబ్జా గురి అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది అలాగే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో సర్వే నెంబర్ 191లో దాదాపుగా 12 ఎకరాల ప్రభుత్వ స్థలము మొత్తం కూడా కబ్జా గురి అయిపోయి ఈరోజు చూస్తూ ఉన్నాం మనము. ఇక్కడ ఉంది అది. ఇగో సర్వే నెంబర్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో సర్వే నెంబర్ 334 శ్రీ చైతన్య కాలేజీ తుర్క చెరువు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సర్వే FTL ల్యాండ్ కూడా దాదాపుగా 10 ఎకరాల ల్యాండ్ మొత్తం కబ్జా గురి అయిపోయి ఈరోజు చాలామంది ప్లాట్లు చేసుకుని అమ్ముకున్నటువంటి విషయం. అదే సర్వే నెంబర్లో ఇగో చెరువు చూస్తూ ఉన్నాం మనం. చెరువులో మొత్తం పూడికతీత ఉంది. ఇక్కడ చెరువు ఇది ఇక్కడ చూపించాలి తండ్రి, మీరు ఇది చూపిస్తలేరు. ఇది మొత్తం కూడా చెరువు కబ్జా గురి అయింది. ఈ చెరువు పల్లెండి, శ్రీ చైతన్య కాలేజు. ఈ చెరువులో రాలేసిండ్రు. ఇక్కడ డివిజన్ FTL చెరువు తుర్క చెరువులో క్రితం మొత్తం కూడా చెరువును పూర్తి చేసి కూడా ఈరోజు కబ్జా గురి అవుతూ ఉన్నాయి. ఇవ్వండి. అలాగే సర్వే నెంబర్ 191 ఇక్కడ చూస్తూ ఉన్నాము. 191 దాదాపుగా 1,70,00,000 రూపాయలతోటి ఒక బడా కార్పొరేటర్ నాయకులకు అమ్మేయడం జరిగింది. దీంట్లో చూస్తూ ఉన్నాం మొత్తం కూడా కబ్జా గురి అయింది. పింఛనేసిండ్రు. ప్రభుత్వ స్థలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఉన్నటువంటి ఆఫీస్కి మాకు స్థలం లేకుండా అని చెప్తున్నారు. అలాగే కనీసం పిల్లలు చదువుకోవడానికి ఒక పాఠశాల కట్టుకోవడానికి భవనం లేదు. పాఠశాలకు కాకుండా వైద్యశాలకు భవనం లేకుండా ఈరోజు నిజాంపేటలో ఎక్కడ పడితే అక్కడ కబ్జా కొరులు టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా తనలో ఒకరొకరు 300 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు 1000 గజాలు 2000 గజాలు 1600 గజాలు ఒక 500 బిల్డింగ్ కట్టుకున్న తర్వాత కార్ పార్కింగ్ కోసం ఒక 1000 గజాలు అతని అనుచరుల కోసం 10 గజాలు అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇగో ఇట్లా కబ్జా చేసుకొని ఉన్నారు. ఇగో చూస్తున్నాం. ఇగో మీరు చెప్పండి ఏం ప్రాబ్లం? నిజాంపేట్ మున్సిపల్ రాజీవ్ గురు కల్పండి. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 33వ డివిజన్
అందులో ఉండేది నిజాంపేట మున్సిపల్లో 33 డివిజన్లు. 33 డివిజన్లో 33వ డివిజన్లో ఈ టీఆర్ఎస్ తొత్తులు ఈ సర్వే నంబరు 184లో సర్వే నంబర్లో బస్ స్టాప్ ప్రజల కోసం నిర్మించిన బస్ స్టాప్ 12 సంవత్సరాల క్రితం బస్ స్టాప్ నిర్మించిన బస్ స్టాప్ని అతను కమర్షియల్ బిల్డింగ్ కట్టుకొని అక్కడ G+2 వరకు పర్మిషన్ ఉంటే అక్రమంగా నిర్మాణం చేసి ఇప్పుడు ఆ షాపులకు బస్ స్టాపు అడ్డుగా ఉందని మదర్ తెరిసా హెల్పరేషన్ అసోసియేషన్ వాళ్ళు 12 సంవత్సరాల క్రితం పేద ప్రజల కోసము ఆ బస్ స్టాప్ను నిర్మించారు. ఆ బస్ స్టాప్ అడ్డుగా ఉందని ఈరోజు తొలగించి అడ్డంగా ఉన్న బస్ స్టాప్ను రాత్రి అర్ధరాత్రితోనే తొలగించేసి మేము మున్సిపల్ కార్పొరేషన్లో కంప్లైంట్ పెట్టాము, ఎంఆర్ఓకు కంప్లైంట్ పెట్టాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ పెట్టాము. సీఏ కంప్లైంట్ పెడితే సీఏ మీ మీద చర్య తీసుకుంటాం కానీ వాళ్ళ మీద చర్య తీసుకోం. అది ప్రైవేటు సంస్థ, మీరు కాదు ఇవ్వాల్సింది, గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. ఎంఆర్ఓ కానీ లేదంటే విఆర్ఓ కానీ లేదంటే కమిషనర్ కానీ వీళ్ళు ఇస్తే లెటర్ తీసుకుంటాం కానీ మీరు ఇస్తే తీసుకోము. మీరు అక్కడ ధర్నా చేయడం మీకు హక్కులు లేవని మమ్మల్ని బెదిరించిన రోజులు సిఐ గారు, బాచిపల్లి సిఐ గారు. అలాగే ఈ అఫీషియల్గా కట్టిన బిల్డింగ్లు కాకుండా అన్అఫీషియల్గా 600 గజాలు కబ్జా చేసి బస్ స్టాప్కు అడ్డగోలుగా ఉందని తొలగించిన దాఖలాలు ఈ ఎమ్మెల్సీ నిజాంపేటలో ఎమ్మెల్సీ డిప్యూటీ మేయరు వీళ్ళ ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి. ఇవి ఖండించడానికి మేము సీఎం గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాం. సో ఇదండి హైదరాబాద్ భాగ్యనగరంలోనే ఇటువంటి ల్యాండ్ కబ్జాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వ అధికారులకి వీళ్ళందరూ కూడా అంటున్నారు. మరి చూద్దాం ఈ ప్రాబ్లమ్ని ఎంతవరకు వాళ్ళు న్యాయం చేస్తారనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సో వీళ్ళందరితో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు. మరి స్టూడెంట్స్కి ఎటువంటి అన్యాయం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ సమస్య ఏంటి? నేను అంబర్పేట నుంచి వస్తున్నా మేడం. నా పేరు అశోక్ కుమార్. నేను టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ఆస్పిరెంట్. ఏడబ్ల్యూ అనేది ఎగ్జామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. మా ఎగ్జామ్ జరిగి లాస్ట్ టైం 1 జనవరిలో జరిగింది. అది ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వల్ల ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది. సెకండ్ టైం మేలో పెట్టినుండే, మాది OMR ఆన్లైన్లో పెట్టినారు. దాని యొక్క రిజల్ట్ 45 డేస్లో ఇస్తా అని చెప్పి అప్పుడు KTR సార్ చెప్పినుండే, కానీ అసలు ఇవ్వలేదు. ఇప్పటికల్లా 7 months అవుతుంది. ఇప్పటికి ఇంకా ఎటువంటి దాని యొక్క రిజల్ట్ అనేది ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చినారు. ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు బోర్డు మెంబర్స్ ఆల్రెడీ తీసేస్తారు కాబట్టి బోర్డు మెంబర్స్ ఆల్రెడీ రిజైన్ చేస్తారు. ఈ యొక్క టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు అనేది తొందరగా ఫామ్ అయ్యి మాకు ఇంకోటి హారిజంటల్ రిజర్వేషన్ ఇష్యూ అనేది ఒకటి ఉంది మేడం. అంటే ఈ యొక్క ఇష్యూ వల్ల ఏంటంటే టీఎస్పీఎస్సీ నుంచి వచ్చే ఏ యొక్క రిజల్ట్ కూడా ఇవ్వడానికి లేదు. అది కోర్టులో ఒక కేసు ఉంది. ఆ కేసు అనేది క్లియర్ చేసి తొందరగా గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అనేది మనకి రెస్పాండెంట్ కింద కౌంటర్ అనేది వేయాలి. కేసులో వేసి ఈ యొక్క కేసుని క్లియర్ చేసి ఏజీని కూడా తొందరగా అపాయింట్ చేసి మా యొక్క టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ అనేది తొందరగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. మా యొక్క ఏడబ్ల్యూ రిజల్ట్, ఏఈ రిజల్ట్, పిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఇవన్నీ రిజల్ట్స్ దాదాపుగా ఒక 15,000 రిజల్ట్స్ అనేది టీఎస్పీఎస్సీ నుంచే ఈ యొక్క కేసు వల్ల ఆగిపోయినాయి మేడం. ఈ ఇష్యూ అనేది తొందరగా క్లియర్ చేసి అంటే నిరుద్యోగులు మొత్తం కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసుకొని రేవంత్ అన్నని గెలిపించుకున్నది ఈ యొక్క విషయం కోసమే. అంటే నిరుద్యోగులే ఆ యొక్క మార్జిన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఆ యొక్క మార్జిన్ అనేది నిరుద్యోగుల వల్లనే జరిగింది. ఈ యొక్క నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం మేడం. ఇంకొకటి మేడం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చింది కదా 2 lakhs ఫిల్అప్ చేస్తామని. ఆ 2 lakhs ఫిల్అప్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఇష్యూ క్లియర్ చేయాలి, హారిజంటల్ రిజర్వేషన్ అనేది. సో అందుకని మేము గవర్నమెంట్ని స్ట్రెస్ చేసేది ఏంటంటే ఫస్ట్ తొందరగా ఈ ఇష్యూని క్లియర్ చేయండి. రోస్టర్ కేసు అనేది హారిజంటల్ రిజర్వేషన్ అనేది మొత్తం క్లియర్ చేసి గడిచిన ఎగ్జామ్స్ అన్నిటికీ రిజల్ట్స్ పెట్టి త్వరగా ఇచ్చేసి తర్వాత జాబ్ క్యాలెండర్ ఫిల్అప్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మేము. రైట్ అండి. సో ఇదే అండి వీళ్ళ ప్రాబ్లం అయితే ఈ విధంగా ఉంది. సో జాబ్లో కూడా వీళ్ళు ఇంత సమస్యను అయితే ఎదుర్కొంటున్నారు కాబట్టి త్వరగా కనుక ఇది పరిష్కారం అయితే వీళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది, కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇదండి ప్రజా దర్బార్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసినట్టున్నారు కదా. ఎంతోమంది వాళ్ళ సమస్యను తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అధికారులకు తీసుకెళ్ళడానికి. ఈ లైన్లో నిలబడి పొద్దున్న నుంచి కాపులా కాసుకొని అక్కడి వరకు వెళ్తున్నారు. అధికారుల వరకు అయితే వినతి పత్రాలు వెళ్తున్నాయి. మరి వాటిని ఇన్ని సమస్యలు ఉన్నాయని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇంతమందికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా
అనేది ఇప్పుడు నేను చూసిన తర్వాత షాక్ అయ్యాను. సో మరి ఇన్ని సమస్యల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదా అని కూడా అనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ సమస్యలను పరిష్కరిస్తుందా, టైం తీసుకుంటుందా? అసలు ఇప్పుడు ఫస్ట్ ఈ సెకండ్ వీకే ఈ ప్రజా దర్బార్ మనం రావడం, ఇది ఒక నెల తర్వాత ఈ లైన్ అనేది తగ్గుతుందేమో అని నేను ఆశిస్తున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో అనేది మనకి ఇంకొక నెల తర్వాత మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.